ఒక్క రియల్ ఎస్టేట్ మీద 64 రకాల వ్యాపారాలు ఉంటాయంటాం. అట్లాగే నిర్మాణ రంగం అన్నటువంటిది అంత పవర్ఫుల్. ఇప్పుడు రెండవ స్థానంలో ఉన్నటువంటి నిర్మాణ రంగంలో ప్రపంచంలో రెండవ స్థానంలో ఉన్నటువంటి అమెరికాని దాటి భారత్ రెండో స్థానానికి చేరుకుంది. ప్రపంచ నిర్మాణ రంగ వృద్ధి వాటా 2020-30 మధ్య అమెరికా 11.1% పడిపోయింది. భారత్ 14.1% ఎగబడింది. చైనా 26.1తో నెంబర్ 1గా ఉంది. ఇది భవనాల నిర్మాణాన్ని ఒక్కదాన్ని ప్రతిబింబించదు. ఈ ఫిగర్స్ దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత వేగంగా విస్తరిస్తుందో, భవిష్యత్తు అవసరాలు ఎంత భారీగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ సిద్ధమవుతుంది అన్నటువంటి చెప్తారు. దేశవ్యాప్తంగా వేల కిలోమీటర్ల జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్ వేలు నిర్మించడం, రైల్వే ఆధునీకరణ, డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లు, వందే భారత్ రైళ్లు, స్టేషన్ పునర్నిర్మాణాలు, ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు, ముంబై, పూణే వంటి నగరాల మెట్రో రైలు విస్తరణ, ఉడాన్ పథకం ద్వారా కొత్త విమానాశ్రయాలు, ఎయిర్ కనెక్టివిటీ పెంపు, పారిశ్రామిక క్యారిడార్లు, లాజిస్టిక్స్ పార్కులు, తయారీ కేంద్రాల అభివృద్ధి, స్మార్ట్ సిటీస్, గృహ నిర్మాణ పథకాలు మరియు పట్టణ మౌలిక సదుపాయాల విస్తరణ మీద దృష్టి సారించడం అన్నటువంటిది అత్యంత ముఖ్యం. అది మిస్ అయితే దెబ్బతినేస్తారు.